అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల్లో మనకైతే జూలై నెలకు సంబంధించిన పింఛన్లు అయితే మనకైతే రాబోతున్నాయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా ఎవరెవరు ఈ యొక్క లిస్ట్‌లో ఉండాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకైతే ఇంటికి వచ్చి మరి అధికారులు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారండి. వారు వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనకైతే సేఫ్ అవుతామో, అదేవిధంగా మనకి యథావిధిగా పెన్షన్లు వస్తాయో దాని గురించి చెప్పబోతున్నాను. అదేవిధంగా వారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెకింగ్‌కి వచ్చినప్పుడు, అదేవిధంగా మనకి ఎంతెంత పెన్షన్స్ రావచ్చు, ఏ డేట్ నుంచి రావచ్చు, అది కూడా మనకి ఎవరి ద్వారా వస్తాయి అనే చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయండి మనలో. ఆ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా ఖచ్చితంగా మీకైతే వీడియో సంబంధం దొరికిద్ది అనుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినండి అప్పుడైతే అదే అందరికి షేర్ అయితే అవుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలా ఆన్లో పెట్టుకుంటేనే మీకైతే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా మీరు అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్‌గా అనిపిస్తుందో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా వాట్సాపు, ఫేస్‌బుక్‌ల ద్వారా షేర్ చేయండి. అప్పుడు సింపుల్‌గా వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా చేరాలి. ఎందుకంటే ఇక్కడ జూలై నెల నుంచి మనకైతే పెన్షన్‌లు రాబోతున్నాయి అని మనకైతే ఏపీ ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే వచ్చిందండి. అదేవిధంగా ఆ యొక్క పెన్షన్‌లు ఎవరెవరికి ఎంతెంత రావచ్చు, మనం ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నామా లేదా అని ఏ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం మనకైతే ప్రభుత్వం వారి నుంచి టీమ్ అయితే వచ్చిందండి కొన్ని సందర్భాల్లో. అలా వచ్చినప్పుడు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో లేకపోయినట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్స్ యథావిధిగా వస్తాయి. అదేవిధంగా కొత్తవారు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, మనకి ప్రతి నెల ఈ పెన్షన్‌లో మన ఇంటికి వచ్చే మార్గం ఏమన్నా కొత్త మార్గం ఏర్పడిందా, లేదా మనకి పాత విధానంలో వచ్చిద్దా అనే చాలా అంటే చాలా ప్రశ్నలకే సమాధానం చెప్పబోతున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే జూలై 1 నుంచి రకరకాలుగా మనకైతే పెన్షన్లు రాబోతున్నాయండి. చాలా రకాలైన విడివిడిగా కేటగిరీస్ ప్రకారంగా మనకి ఈ యొక్క పెన్షన్స్ అనేది రాబోతున్నట్లుగా మనకైతే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు అంటే ఈ యొక్క మొదటి 3 నెలల వరకు కూడా చాలామంది కూడా వాళ్ళకి పెన్షన్లు అన్నీ తీసుకోవడం చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకైతే పెన్షన్లు కూడా కొంతమందికి అందలేదని చెప్పుకోవచ్చండి. కానీ ఇప్పుడు ఆయన్ని ఇబ్బందులకు కూడా మనకి చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మనకైతే ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు రాకపోయినా రూ. 1000 ఆ యొక్క మొత్తం రూ. 3000 ఇప్పుడు మనకి కొత్త రకంగా పెన్షన్ల పెంపు జరిగింది కాబట్టి మొత్తం మనకు వచ్చే అమౌంట్ ప్రతి నెల రూ. 4000 అండి. ఏప్రిల్ నుంచి మనకైతే యాసిస్గా చూసినట్లయితే రూ. 3000 సంబంధించిన డబ్బులు మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్ సంబంధించిన డబ్బులు మొత్తం రూ. 3000 విడివిడిగా అవుతాయి కదా. ఆ 3000 ప్లస్ ఇప్పటి నుంచి యథావిధిగా ప్రతి నెల రాబోతున్న 4000 మొత్తం కూడుకొని మనకి రూ. 7000 పెన్షన్ రాబోతుందని మనకైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి అందరి ఖాతాల్లోకి ఖచ్చితంగా చూసినట్లయితే జూలై 1 తారీఖు మన వాలంటీర్లే ఇంటికొచ్చి మరి మన యొక్క పెన్షన్ డబ్బులు మనకైతే ఇస్తారండి. మన యొక్క ఖాతాలోకి జమ అయితే కాదు, ఇది డైరెక్ట్గా మన యొక్క చేతికే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఇంటికి వస్తారు. వాళ్ళు డబ్బులు కూడా ఉదయాన్నే మనకైతే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఈ విధంగా మనకి 3000 ప్లస్ 4000 మనకి రావడం అయితే జరుగుతుంది. ఇంకా ప్రతి నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లు అందరికీ రావడం అయితే జరుగుతుందండి. ప్రతి నెల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా మనకైతే ఒంటరి మహిళలు, ఇంకా కార్మికులు, కళాకారులు, చాలాకులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క పెన్షన్లు అందే విధంగా ప్రభుత్వం వారైతే చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది కాబట్టి మనం కంగారు పడక్కర్లేదండి. అదేవిధంగా మనకిప్పుడు గత ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత ప్రభుత్వంలో ఏమైందంటే కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ ప్రూఫ్స్ కాకుండా వేరే ఫేక్ ప్రూఫ్స్తో కూడా వాళ్ళు ఇప్పటివరకు పెన్షన్ అనేది పొందడం జరిగిందండి. కొంతమంది వాళ్ళ యొక్క అధికారులకు సంబంధించిన వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడుకొని వాళ్ళైతే ఫేక్‌గా అంటే డీటెయిల్స్ అనేది ఒరిజినల్ కాకపోయినా సరే వాళ్ళు పెన్షన్లు అనేది పొందడం అయితే జరిగింది. కొంతమంది వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించి ఈ పనులు చేయడం జరిగింది. కానీ మనకైతే ఇప్పుడు క్రాస్ వెరిఫికేషన్ జరగబోతుందండి ప్రభుత్వం నుంచి. నిజంగా ఈ యొక్క పెన్షన్లకి వీళ్ళు అర్హులా కాదా అని మన ఇంటికి వచ్చి ఖచ్చితంగా చెక్ చేసే అవకాశం అయితే ఉందండి. అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం ఇప్పటివరకు అర్హులు కాకుండా పెన్షన్ పొందిన వారం అయితే మనకైతే ఏదైనా మన మీద కూడా చర్య తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చండి. కానీ మనం అయితే జాగ్రత్తగా ఉండడం మంచిది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనకైతే అధికారులు మన ఇంటికి వస్తారు. వారు మన యొక్క డాక్యుమెంట్లు మొత్తం ఖచ్చితంగా ఇంకొకసారి వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే వీరు నిజంగానే ఒరిజినల్ డీటెయిల్స్తో
పెన్షన్ పొందుతున్నారా, లేదా వీళ్ళు ఫేక్ డీటెయిల్స్తో ఇప్పటివరకు పెన్షన్ పొందుతున్నారా అనే ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది గవర్నమెంట్ సిబ్బంది వచ్చి మన ఇంటికి వచ్చి అడిగే అవకాశం ఇస్తుందండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం రాసుకొని వాళ్ళైతే దాని గురించి వెనక్కి కూడా తీసుకునే అవకాశం ఉంది. అప్పటికల్లా మన యొక్క ప్లేస్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య కూడా ఖచ్చితంగా రాదండి. అర్థమైంది కదా. ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళ యొక్క పెన్షన్స్ కొంతమంది రాకపోవడం కానీ, ఇంకొంతమందికి వచ్చి ఇంకొంతమంది ఆగిపోవడం కానీ, ఇన్ టైంలో వాళ్ళ యొక్క చేతికి రాకపోవడం కానీ, చాలా రకాలైన ఇబ్బందులు ఏప్రిల్ నెల నుంచి పడుతున్నారండి. ఎందుకంటే మనకి ప్రభుత్వానికి సంబంధించిన లాస్ట్ స్టేజ్కి వచ్చి రావడం, మనకి ఎలక్షన్ జరగడం, ఆ తర్వాత మనకి ఇక్కడ ఫలితాలు రావడం, మన చంద్రబాబు గారితో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం, ఈ విధంగా చాలా రకాలైన పొలిటికల్ యాక్టివిటీస్ జరిగినాయి కాబట్టి మనకి రావాల్సిన పెన్షన్లు అయినా కానీ, పథకాలైనా కానీ, చేదు డబ్బులు కానీ, ఆసరా డబ్బులు కానీ, చాలా రకాల డబ్బులు మనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు మనకి ఆగిపోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ యొక్క అన్ని సమస్యలు కూడా మనకి వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సూపర్ 6 మేనిఫెస్టో ఉంది కదా మనది. దాంట్లో ఏ అయితే వాగ్దానాలు వాళ్ళు ఇవ్వడం జరిగిందో వాటన్నిటి మీద వాళ్ళు క్రమక్రమంగా సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లోకి సంక్షేమము, అభివృద్ధి రెండూ ఉండాలి మన రాష్ట్రానికి అనే ఉద్దేశంతో ముఖ్యంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారు ఖచ్చితంగా మన యొక్క ప్రజల్లోకి తీసుకొద్దాము అనే ఉద్దేశంలో ఉండడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా సరైన డాక్యుమెంట్లు కానీ మన దగ్గర లేకపోయినట్లయితే మనకు అది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చండి. అదే సమయంలో వారు ఒకవేళ మన ఇంటికి నిజంగా డైరెక్ట్గా వచ్చినట్లయితే ఏ డాక్యుమెంట్స్ మనం చూపించినట్లయితే మన సమస్య క్లియర్ అయితే మనం ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతామో ఇప్పుడు వాటి గురించి చెబుతానండి. ముఖ్యంగా మనం అందరం కూడా రేషన్ కార్డ్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డును కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకా అదేవిధంగా ఏ రకాలుగా ఇప్పటివరకు పెన్షన్ పొందుతున్నారో ఆ యొక్క దానికి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్కి వికలాంగులు అయితే ఖచ్చితంగా వారు వికలాంగులే అని గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. సర్టిఫికేట్లు ఏమీ లేకుండా లేదా ఒకవేళ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు నిజంగా వికలాంగులు కాకపోయినట్లుంటే దాన్ని ఖచ్చితంగా అర్జెంటుగా వాళ్ళు ఆపివేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అన్నీ చాలా క్లియరెన్స్ మెయింటైన్ చేస్తేనే మనకి ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది ఇన్ టైంలో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఇక్కడ వేరే మార్గాల ద్వారా పెన్షన్ పొందుతున్నారో వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఒరిజినల్ ప్రూఫ్స్ని సిద్ధం చేసుకుంటే మంచిది. అప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని పెన్షన్లు అనేది సరైన సమయానికి రావడం జరుగుతుంది. వికలాంగులు చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన 3,000 సంబంధించిన 9,000 రూపాయలు ఇప్పుడు వికలాంగులకు వచ్చే 6,000 రూపాయల ఈ యొక్క పెన్షన్ ఇది మొత్తం చూసినట్లయితే 15,000 రూపాయలు యొక్క డబ్బులు అనేది మనకి వికలాంగుల ఖాతాలో కంటే వారి చేతిలోకండి మనకి 1వ తారీఖు నుంచి రాబోతున్నాయి. మన యొక్క వాలంటీర్లే మనకైతే ఇవి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలి లేదా వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు వచ్చే అవకాశం ఉండిద్ది అనే చాలామంది డౌట్ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జూలై నెలలో వచ్చే అవకాశం ఉంది. కానీ కొత్త వారికి అప్లై చేసుకుందన్నా సరే మనకి ఒక కొత్తగా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా సిద్ధం కాలేదండి. అది మనకి ఈ జూలై నెలలో సిద్ధమైంది కాబట్టి జూలై నెల నుంచి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. వారందరికీ కూడా ఆగస్టు నుంచి మాత్రమే పెన్షన్స్ అనేది డైలీ రావడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరిక్కడ అప్లై చేసుకోలేని వాళ్ళకి జూన్ నెల కాకుండా జూలై నెలలో అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఆగస్ట్ నుంచి మీ యొక్క పెన్షన్స్ అనేది మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. మీకైతే వీడియో అనేది క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే మెసేజ్ ద్వారా పైన వస్తుంది. అప్పుడు చాలా సింపుల్గా మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూడడానికి కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పని చేయండి. ఈ యొక్క వీడియో ఎవరికైతే పనికొచ్చింది అనుకుంటున్నారో వాళ్ళకి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి సింపుల్గా. అప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ.